రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ది రాజా సాబ్. బిగ్గెస్ట్ హర్రర్ ఫాంటసీ ఫిల్మ్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 2-3 పాటలు పూర్తయితే షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేయచ్చు. అయితే ఈ సినిమా రన్ టైం ప్రస్తుతం అభిమానుల గుండెల్లో గుబులు రేపుతుంది. ఈ సినిమా రన్ టైం ఏకంగా 4.5 గంటలుగా వచ్చిందంట. దాన్ని 2 గంటల 40 నిమిషాలకు కుదించడానికి కసరత్తు చేస్తున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా రాజాసాబ్ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్ గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మాట విన్నాక నా గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైంది. లేకపోతే మరేంటి, 2.5 గంటల సినిమాకు 4.5 గంటల రన్ టైం ఏంటి స్వామి? అంటే దాదాపు 2 గంటల సినిమాని ఎడిటింగ్లో లేపేయబోతున్నారన్నమాట. ఇదంతా విన్నాక నాకైతే గత సంక్రాంతికి విడుదలై డిజాస్టర్గా మిగిలిన గేమ్ చేంజర్ సినిమాని గుర్తొచ్చింది. ఆ సినిమా నిడివి కూడా ఏకంగా 4.5 గంటలుగా వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. దాన్ని 2 గంటల 45 నిమిషాలకు కుదించి థియేటర్లో విడుదల చేశారు. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి చూస్తుంటే బహుశా రాజాసాబ్కు కూడా చివరకు అదే గతి పడుతుందన్న భయం మొదలుకాక మానదు. దీనికి తోడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా, అంటే రాజాసాబ్ 2 కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిజానికి మొదటి నుంచి కూడా రాజాసాబ్ సినిమాకు సీక్వెల్ ఉందని ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు నిర్మాత సడన్గా సీక్వెల్ అంటున్నారు. పైగా ఈ మధ్య కాలంలో సీక్వెల్ పేరుతో తీసిన పార్ట్ 1 చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పార్ట్ 2 కోసం మొదటి పార్ట్లో కథ పూర్తిగా చెప్పకుండా సినిమాను సాగదీస్తున్నారు. దీంతో సదరు సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లునే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. పైగా రాజాసాబ్ విషయంలో ఇక్కడ మరో అనుమానం ఏంటంటే నిడివి ఎక్కువైందని, లేదంటే బడ్జెట్ ఎక్కువైందని, ఇలా ఏవైనా చిల్లర కారణాలతో పార్ట్ 2 తీయాలని నిర్మాత భావిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. అలాగే సదరు ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రిలీజ్ డేట్ విషయంలో కూడా మళ్ళీ అనుమానాలను తీసుకొచ్చారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారని చెప్పారు. దీనికి బలాన్ని చేకూర్చుతూ రాజాసాబ్ నుంచి ఇటీవల విడుదల చేసిన హీరోయిన్ మాలవిక మోహనన్ పోస్టర్లో రిలీజ్ డేట్ లేదు. సంక్రాంతి పండుగకు రావడం ఏమో కానీ అదే జరిగితే ప్రభాస్ అభిమానులు మరోసారి నిరాశకు గురికాక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే రాజాసాబ్ విడుదల చాలాసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ ముందుగా ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం సినిమా ఇప్పటికే ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే. అయితే ఈ అంశాలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అసలు ఏం మాట్లాడారో స్వయంగా ఆయన మాటల్లోనే ఒక్కసారి చూద్దాం. అక్టోబర్ చివరికి సినిమా అంతా పూర్తవుతుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయింది. కొన్ని పాటలు షూట్ చేయాలంటే మొత్తం 4.5 గంటలుగా సినిమా నిడివి వచ్చింది. దాన్ని ఎడిట్ చేసి కుదించాలి. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మాస్, క్లాస్ అన్ని వర్గాల వారిని ది రాజాసాబ్ ఖచ్చితంగా అలరిస్తుంది. విడుదలపై నిర్ణయం తీసుకోవాలి. రాజాసాబ్ 2 కూడా ఉంటుంది. ది రాజాసాబ్ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. వారి హీరోను పెద్ద పండుగకు స్క్రీన్పై చూసుకోవాలని భావిస్తున్నారు. తెలుగు బిజినెస్ సర్కిల్స్ వారు కూడా ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. కానీ హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలని బలంగా కోరుతున్నారు. ఎందుకంటే డిసెంబర్లో అక్కడ పెద్ద సినిమాలు ఏవీ లేవు. అందుకని సంవత్సరం చివరిలో విడుదల చేయాలని అంటున్నారు అని టీజీ విశ్వప్రసాద్ గారు చెప్పారు. అయితే ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్, షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.